రే బావా, మొత్తానికి టికెట్ దొరికిందిరా. పద కుమ్మేద్దాం. Check 1, 2. మనం పడి ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్దాం అనేసరికి వీడికి ఏదో మ్యాచ్ ఉంటుంది. సడన్గా ట్రిప్ క్యాన్సిల్ చేసేలాగా ఏదేదో ప్లాన్ చేసేస్తాడు. చేసేసి మ్యాచ్ కోసం కష్టపడి మొత్తానికి వెళ్తాడు అక్కడికి. వాడి దరిద్రం అస్సలు బాగోదు. ఒక్కొక్కసారి కర్మగాలి వర్షం పడి వచ్చాడు అంటే వాడి ఏడుపు మామూలు తట్టుకోలేం. రూమ్కి వచ్చి ఏడుస్తూనే ఉంటాడు. ఈ వీడియోలో స్టేడియంలో జరిగే బిహైండ్ ద ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడైతే వర్షం పడిందో ఆ వాటర్ అనేది గ్రాస్ మీద పడినప్పుడు దాని కింద డ్రైనేజ్ పైప్ లైన్స్ అనేది ఉంటాయన్నమాట. సో అవి ఏం చేస్తాయంటే గ్రాస్ దగ్గర ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసుకుని అవుట్లెట్స్ ద్వారా వాటర్ అనేది డ్రైన్ చేసేస్తుంది. ఇది చాలా క్విక్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది. చూసిన వాళ్ళు మన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదో వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుందో లేకపోతే ఏదో మ్యాజిక్ జరుగుతుందని అందరూ అనుకుంటాం. కానీ యాక్చువల్ జరిగే ప్రాసెస్ ఇదన్నమాట. కానీ ఈ టెక్నాలజీ మెయిన్లీ మన ఫుట్బాల్ స్టేడియంస్లో చూస్తూ ఉంటాం. అక్కడ ఈ ఎక్విప్మెంట్ అనేది చాలా క్విక్గా జరుగుతూ ఉంటుంది. కానీ మన దగ్గర ఇంకా స్టిల్ హెయిర్ డ్రైస్ యూజ్ చేసుకుని ఆ వాటర్ అనేది ఎవాపరేట్ చేయడానికో లేకపోతే ఆ గ్రాస్ని డ్రై చేయడానికో అలా ఏదేదో చేస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు. సో దట్స్ ద వీడియో గైస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సంథింగ్ టుడే. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.